నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉన్న ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత పాలకవర్గం మరియు సిబ్బందిపై ఉందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలలో సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయం నందు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఆయనకు మద్దతు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం మరియు సిబ్బంది మొత్తం ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అందరూ ఓటింగ్ సరైన పద్ధతిలో వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా నేడు సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కాంతారావు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా తర్వాత ఈ పాలకవర్గం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము. దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బీజేపీ నాయకులు కె వాసుదేవనాయుడు, ఖలీల్, వెల్లినేని రాఘవరావు, గ్రంథి మల్లికార్జునరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. కాకతీయ బ్యాంకు వారు వారి అన్ని సంస్థల నుంచి కూడా సుమారుగా 10 సంస్థలు ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇక్కడ పిలిచి అలాగే పోస్టల్ స్టాఫ్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఆలపాటి రాజా గారికి మద్దతుగా ఈ రోజున ఎలా ఓట్ చేయాలి, అందరి కుటుంబాల్లో మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇబ్బందులు ఉండే వాళ్ళు ఆదుకుంటారనే ఉదాహరణకి ఏమంటే చాలా చోట్ల ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అందరూ అన్ని చోట్ల ప్రచారాలు చేసి అన్ని మీటింగ్లు పెట్టారు. కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు 5 ఏళ్లలో బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఆ రోజుల్లో మన రాజా గారు ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలుసుకొని వాళ్ళ గురించి నేనున్నాను మీరేం భయపడతాని ధైర్యించినటువంటి ఏకైక వ్యక్తి టైగర్ రాజా గారు. అలానే మనోహర్ గారు ఒక మినిస్టర్ గారు ఉంటారు, 2వ మినిస్టర్ కూడా వస్తారని ఆశిస్తూ తప్పకుండా వస్తారు కూడా. అలానే కేంద్ర మినిస్టర్ కూడా మన ఎంపీ గారే ఉన్నారు కాబట్టి మన తెనాలికి చాలా అదృష్టవంతులు మనం అందరం. తప్పకుండా మన తెనాలి డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చరిత్ర పుటల్లో ఒక పేజీగా తెనాలి సంస్కృత కళాశాల వైభవం చూరగొన్నదని
రామాయణ ప్రవచన సుధాకర్ ప్రఖ్యాత ప్రచారకర్త తెనాలి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రచారాచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక ఫంక్షనర్స్ హాల్లో ఆదివారం పట్టణంలో 100 వసంతాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి ఆగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని, కాలానుగుణంగా ఈనాడు మూతపడటం ఆవేదన వ్యక్తపరుస్తుందన్నారు. దేవభాష మాతృభాషలైన సంస్కృతం తెలుగు బోధన ద్వారా ఎందరో ఉద్దండ పండితులను తీర్చిదిద్దిన కళాశాల వైభవం ఈ రోజున ఒక్కసారిగా విహీనమవడం బాధాతప్తతను కలిగిస్తుందన్నారు. 1912లో ప్రారంభమైన కళాశాల 100 సంవత్సరాల చరిత్రగా నిలిచిపోకుండా ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందని అన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఇచ్చారు. అంటే ఈవేళ 40 నుంచి 50 కోట్ల ఆస్తి. దాన్ని ఇచ్చేసి పూర్తిగా ఈ సంస్కృత పాఠశాలగానే నిర్వహించాలి, వేదం కూడా దాంట్లో చెప్పబడాలి అని నిర్ణయించారు. అలా వచ్చినటువంటి ఆ కళాశాలకి 1976 నుంచి 2006 వరకు 30 ఏళ్ల పాటు నేను ప్రిన్సిపల్గా ఉండడం అనేది నా అదృష్టం. ఒకప్పుడు తెనాలి, విజయనగరం, అలాగే కొవ్వూరు. నా అదృష్టం తెనాలిలో ప్రిన్సిపల్గా చేశాను. అంతకుముందు కొవ్వూరు కళాశాలలో చదివాను. అటువంటి ఈ కళాశాలకి ఆ పిల్లలైనటువంటి అందరూ కూడా పూర్వ విద్యార్థులకు వేడ ఇంతటి మహోన్నతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మనోరమ అనే పేరు కలిగినటువంటి సంచికని ఒకదాన్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థిని నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ కళాశాల భాషా పరిజ్ఞానాన్ని సంస్కారాన్ని అందించిందని అన్నారు. తాను కూడా కళాశాలలో భాషా ప్రవీణ్ చదవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. సాహిత్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టనని పేర్కొన్నారు. కళాశాలలో చదువుకొని ఉత్తమ జ్ఞానాన్ని పొందడంతో పాటు ఉత్తమ నడవడికను కూడా పొందగలిగామన్నారు. పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ద్వారా బాల్యం గుర్తుకు వస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూతపడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే అది సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. సభలో సంఘ కన్వీనర్ పి వినాయకరావు, దేవయజన మురళీకృష్ణ, ఈఎల్వి అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు, కె శ్రీనివాస్ శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి, ఏ సూర్యనారాయణ, జయప్రద, ఎం సుధారాణి, సద్యోజాతం, శేష విశ్వేశ్వర శర్మ, ఎం సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, జె అరుణ, గోపాలాచార్యులు, ముదిగొండ శ్రీరామ్ తదితరులు ప్రసంగించారు. ఆ కళాశాలని ఒక స్మరణీయ భవనంగా మార్చడానికి ఏదైనా అవకాశం, అదే మా గవర్నమెంట్ ఉన్నప్పుడైతే నాకు ఈ ప్రతిపాదన వచ్చి ఉంటే తప్పకుండా నేను చేసి ఉండేదాన్ని. అది ఒక చిరస్మరణీయంగా ఒక భాషా ట్రస్ట్గా దాన్ని ఏర్పాటు చేసి మంచి విలువైనటువంటి పుస్తకాలని కూడా అక్కడ చేర్చితే ఒక ఉత్తమ గ్రంథాలయంగాను భాషావేత్తలకు కాకుండా పిహెచ్డీ లాంటి చేసే స్టూడెంట్స్ కూడా అది ఎంతో ఉపయోగపడే విధంగా కళాశాలని నిర్మించుకోవడానికి నా వంతు సహాయం నేను కూడా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. నాకు సంస్కృతం అంటే చాలా పిచ్చి. నేను చదివే భాషా ప్రవీణైనా కూడా సంస్కృత భాష మీద మంచి పట్టు దొరికింది నాకు. కాళిదాసు గారు అన్నట్టు ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ, అందువలన అది పూర్వజన్మ సుకృతం చేతి తప్ప సంస్కృత భాష అలవడదు. అట్లాంటి భాషా సంస్కారంతో ఈ ముసళ్ళ అడుగులో కూడా హాయిగా నేను పుస్తకాలు చదువుకుంటూ లేకపోతే రాసుకుంటూ లేకపోతే ఒక నిరంతర విద్యార్థిలాగా కాలం గడుపుతూ చాలా ప్రశాంతంగానే గడిపాను. ఒకవైపు శంకరాచార్య అద్వైతం నన్ను ఓదారిస్తే, మరొక వైపు నాకు సాహిత్యం తల్లిలాగా కన్న తల్లిలాగా ఒళ్ళు చేర్చుకొని నన్ను నిలబెట్టింది. అందుకే ఇప్పటికి కూడా నేను నా సాహిత్యాన్ని విడిచిపెట్టలేదు. నాకు విద్య నేర్పిన గురువుల్ని నేను మర్చిపోలేదు.
కళాశాలలో పనిచేసి దివంగతులైన అధ్యాపకులు, ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికపై సమీక్ష నిర్వహించి పలువురు అభిప్రాయాలను తెలియజేశారు. ఒలివంపు పొట్టు దువ్వల వల్లే పని లేదు, పసుపు గోచీకే సంబరాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పని లేదు, వట్టి పుంజల్లకే పొంగిపోవు, కల్కి తురాయికై తగాదలేదు, గరిక పూజకే తలకాయ నొక్కు. పుస్తకాన్ని తెరిస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు అనుకున్నాము. ఆ విధంగానే ఆ ఫిబ్రవరి తర్వాత మనం ఆ సమావేశంలో ఇంకొక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాము. మన వంతు కృషిగా ఈ పూర్వ విద్యార్థుల సంఘం సంస్కృత భాషని కానీ తెలుగు భాషని కానీ అభివృద్ధి చేయటానికి మనందరం పండితులు, వృత్తి ప్రవృత్తి మనకి అదే కాబట్టి భాషల మీద ఉన్నటువంటి మమకారం ప్రజలకు ఎంత ఉంటుందో మనం వేరే చెప్పనక్కర్లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సరైన ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదు కలిగి ఉండరాదని రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తెలిపారు. పరిమితికి మించి నగదు తీసుకువెడితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద ఆ నగదుని జప్తు చేస్తామని రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి అన్నారు. అలానే అనుమతి, ఆధారం లేకుండా బంగారం, వెండి వంటి ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామగ్రి, ఓటర్లను ప్రలోభపెట్టే ఏ ఇతర సామగ్రి రవాణా చేయరాదన్నారు. అలా చేస్తే వాహనాల అనుమతులు రద్దు చేసి కేసులు పెడతామని హెచ్చరించారు. ఎక్స్ప్రెస్ రైల్లో రవాణా అవుతున్న గంజాయిని తెనాలి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి రవాణా అవుతుందని రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దానితో శనివారం సాయంత్రం రైలు తెనాలి వచ్చినప్పుడు వారు తనిఖీలు చేశారు. ఒక బోగీలో 4 సంచులను గుర్తించి వాటి గురించి ఆరా తీస్తే అవి ఎవరివో తమకు తెలియదని ప్రయాణికులు తెలిపారు. దానితో వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ గోపాలకృష్ణ, ఆర్ఐ రఫీ సమక్షంలో తెరవగా వాటిలో 23 కేజీల గంజాయి ఉంది. సరుకును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటాద్రి, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. సాయంత్రం 4:10 సమయంలో జీఆర్పీ రైల్వే ఐజీ గారు మోహన్ రావు సారు మరియు జీఆర్పీ ఎస్పీ గారు విజయవాడ రాహుల్ దేవ్ సింగ్ గారి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గుంటూరు జీఆర్పీ డిఎస్పీ గారు అకేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను, మా తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లున్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్లని సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గాంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ, చైన్ స్నాచ్లు కానీ, ఏదైనా ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. ఏ ట్రైన్స్లో ఏ విధంగా గత సంవత్సరంలో కూడా ఏ విధంగా నేరాలు జరిగినాయి, ఏ విధంగా ఏ పద్ధతిలో ఏ సమయాల్లో ఏ ట్రైన్లో దొంగతనాలు జరుగుతున్నాయో వాటి మీద వాటిని అనలైజ్ చేసి వాటి ప్రకారం స్ట్రెంత్ పెంచి మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం.
23 కేజీలు కాబట్టి మనం అనుకోవడం ఒక 50,000 వరకు ఉండొచ్చు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.